అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ నాగేంద్ర వ్లాగ్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే బయటకు వెళ్ళబోతున్నాను. బయట ఆర్మీ క్వార్టర్స్ బయట ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ అలాగే బయట కొత్త క్వార్టర్స్ ఎలా ఉంటాయో చూపిపోతున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూడబోతుంటే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి కొత్త క్వార్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరియు బయట ఆర్మీ క్వార్టర్స్ బయట ఎలా ఉంటుందో, అంటే క్వార్టర్స్ కింద పార్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా ఉంటాయో చూపిపోతున్నాను. పదండి చూసేద్దాం. చూడండి, బయటికి అంటే చాలు పరిగెడుతున్నాడు. పద, టోపీ పెట్టాడండి ఈరోజు. నేను వద్దంటున్నా పెట్టాడు, బాగాలేదన్నా కూడా పెట్టాడు. ఇలా ఉంటుందండి కింద. అందరూ చెట్లు నాటుకుంటారు. ఇట్రారనా, అందరూ చెట్లు నాటుకుంటారు. కింద పార్క్ ఉందండి, అన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, ఉయ్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవ్వండి, అవి కొత్త క్వార్టర్స్ అండి. చెప్పాను కదా, అవే కొత్త క్వార్టర్స్. చూడండి, ఊరుకుతున్నాడు. పద, వేరే వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, తెలుగు వాళ్ళ ఇంటికి. చూడండి ఎలా ఉరుకుతున్నాడో. వాడు ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, చెరిగాడు, చూపిస్తాను పదండి. ఇదిగోండి, చెప్పాను కదా మా ఫ్రెండ్ అని, తినే వీళ్ళది ఈ క్వార్టరు. ఇదిగోండి, వాడి దోస్త్ అని చెప్పాను కదా, చెరిగాడు. చెర్రీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు రానా. చెర్రీ, మోక్షి నువ్వు చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఇదిగోండి, ఇదే పెద్ద క్వార్టర్, ఇదే నా ఫ్రెండ్. హాయ్ చెప్పాను, హాయ్. మా పాపని ఎత్తుకుంది. మా పాప అంటే వీళ్ళకి బాగా ఇష్టం, అందుకే బాగా ఎత్తుకుంది. చెర్రీ, అదిగో మా చెర్రీని అంటే చూడండి అందరూ బాయ్ చెప్తున్నాడు మోక్షి. కొత్త క్వార్టర్స్ ఎలా ఉంటాయి అని చూపిస్తా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, పైన ఉంటుందండి, అక్కడ వెళ్దాం పదండి. ఇలా ఉంటాయండి కొత్త క్వార్టర్స్. ఇదిగోండి, కింద ఇలా వేస్తారు కంకర. ఇక్కడ ఒక పార్క్ ఉంది, అదిగోండి అవన్నీ జేసీబీ క్వార్టర్స్ పెద్దవి. పదండి పైకి వెళ్దాం, పదండి. ఎండగా ఉందండి కొంచెం. చూడండి, పెద్దగా ఉంటాయండి ఇక్కడ హాల్లో అవి. ఇది హాల్ అండి. ఇక్కడ ఫొటోస్ అన్నీ చూడండి ఎలా సెట్ చేసుకుందో. బాగా ఇల్లు క్లీన్గా ఉంచుకుంటుందండి. చూడండి, ఇది హాల్ అండి, పెద్దగా ఉంటుంది. ఇది పెద్ద క్వార్టర్స్ కదా, అందుకని పెద్దగా ఉంటాయి. డైనింగ్ టేబుల్ అండి ఇది. చూడండి, ఆ బొమ్మలు అన్నీ మంచిగా సెట్ చేసుకుంటుంది డైనింగ్ టేబుల్. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఉంది చూడండి, ఇది బాత్రూమ్. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది పూజ గది సెట్ చేసుకుంది ఇక్కడ బీరువా మీద. ఇది ఒక బెడ్రూమ్ అండి. అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, చెప్పాను కదా, ఏ రూమ్కి ఆ రూమ్ కబోర్డ్స్ ఉంటాయి బట్టలు పెట్టుకోవడానికి. ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఇది ఒక వాష్ బేసిన్, ఇక్కడ చేతులు కడుక్కోవచ్చు. వేడి నీళ్ళు వస్తాయి, చల్ల నీళ్ళు వస్తాయండి అక్కడ. ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి, అంటే మామూలుగా ఏమైనా సెట్ చేసుకోవడానికి, అంటే బొమ్మలు అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అండి. మంచిగా ఇస్తారండి, పెద్ద క్వార్టర్స్ కదా అందుకని మంచిగా ఇస్తారు. ఇటు సైడ్ వచ్చేస్తే కిచెన్ అండి, ఇది కిచెన్ కూడా వీళ్ళది పెద్దగా ఉంటుంది. మావి పాతవి కాబట్టి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇవిగోండి, ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటుంది కిచెన్ అంతా. ఇదిగోండి, కబోర్డ్స్ కూడా అన్నీ బాగుంటాయి. మాకైతే ఇంత ఉండవు కబోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి వీటికి, మాకు అలా ఉండవు. ఇదిగోండి, ఏబీసీలు చాట్లన్నీ అంటించింది వాడి కోసం, చెరిగడి కోసం. ఇదిగోండి, ఇలా అంతా నీట్గా చేసుకుంటుంది. అదిగోండి, పైన చూడండి కబోర్డ్స్ ఉంటాయి. ఇది ఒక బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేస్తే ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేస్తే బయటికి బాల్కనీ లాగా ఉంటుంది చూడండి. ఇక్కడ బట్టలు అవి ఆరేసుకోవచ్చు. ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ ఒకటి కూలర్ పెట్టుకోవడానికి ఉంటుంది. పైన ఉన్న వాళ్ళకి కూలర్ పెట్టుకోవడానికి కొంచెం అట్లా సపోర్ట్ లాగా ఇస్తారు, అందరికి ఉంటుందండి అలాగే. అదిగోండి అలా ఉంటుంది బయట బాల్కనీలో.
బట్టలు ఆరేసుకోవడానికి అలా కడ్డీలు కూడా ఉంటాయి. బాగుంటుందండి. అదిగోండి కొత్త కోట